रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। నమస్కారాలు. ఈరోజు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలను నెరవేర్చకుండా ఇవాళ 4 తప్పిస్తే ఒక 3 వీటికి మాత్రమే వాళ్ళు ఏవైతే గ్యారంటీస్, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఈ గ్యారంటీలు అనేది అంటే గ్యారంటీ అంటే ఏంది? ఖచ్చితంగా చేస్తాం అన్న దానికి గ్యారంటీ. కానీ వీళ్ళు అట్లా ఏ గ్యారంటీని నెరవేర్చడం లేదు. ఒక బస్సుది అంటే ఆడవాళ్ళకు ఫ్రీగా ట్రావెల్ తప్పిస్తే ఇంకా ఏ గ్యారంటీ కూడా సరిగ్గా అమలు చేయలేదు. ఈవెన్ ఎలక్ట్రిసిటీది కూడా 200 దానికి అది టోటల్గా అది చేసినట్టే కనిపిస్తలేదు. రెండో విషయం, వీళ్ళు రుణమాఫీ 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పింది. వాళ్ళ లెక్కల ప్రకారం చేసింది 17,000 కోట్లు. దాంట్లో ప్రజలకు ముట్టింది ఎంతమందికి అనేది వాళ్ళ లెక్కలు ఉండొచ్చు కాగితాల మీద. 17,000 కోట్లు ప్రజలకు ముట్టింది ఎంత అంటే అక్కడనే 14,000 కోట్లు, దాదాపు మోర్ దాన్ 40% నువ్వు అమలు అంటే చేయకుండా పూర్ణంగా చేసిన ప్రచారం ఎక్కువ ఉంది. కానీ ప్రజలను మోసం చేసే ప్రచారం ఉంది. కానీ దాంట్లో ఎక్కడ కూడా ఒక చిత్తశుద్ధి అయితే కనిపిస్తలేదు. అసలు వీళ్ళు రైతు బంధుది మొట్టమొదట అప్పుడు ఎలక్షన్ల కంటే బిఫోరే రైతు బంధు వేద్దామని చెప్పని ఆనాడున్న ప్రభుత్వం ఇంత డబ్బు ఉంటే దీన్ని అడ్డుకున్నారు వీళ్ళు. 7,000 కోట్లు. ఇప్పుడు అదే 7,000 కోట్లు మొదటి విడత రుణమాఫీకి వాడుకున్నారు. ఇవాళ వీళ్ళకు ఒకటి చెప్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, వీళ్ళు చేసేది తక్కువ, ప్రచారార్భాటం ఎక్కువ. ఇప్పుడు వీళ్ళు రైతు బంధు ఇస్తారా ఇయ్యరా? రుణమాఫీ కూడా భార్యకు అంటే పేరు మీద ఇంత భూమి ఉండొచ్చు, భర్త పేరు మీద ఇంత భూమి ఉండొచ్చు, వాళ్ళిద్దరు కలిపి 2 లక్షలకు మించి కావచ్చు. అంటే ఇంకా వాళ్ళకు ఇప్పుడు అర్హత లేదు. కనీసం ఆ 2 లక్షల వరకన్నా వాళ్ళు రైతులే కదా, వాళ్ళు వ్యవసాయానికి పెట్టుబడి అయితే పెట్టిండ్రు కదా, ఆ 2 లక్షల కన్నా రుణాన్ని మాఫీ చేయొచ్చు కదా. అది లేదు. ఇప్పుడు ఒక చాలా అంటే ట్యాక్ట్ఫుల్గా ముఖ్యమంత్రి గారు దీన్ని అంటే ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. ఇలా నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇలా ఎప్పుడు ఇవ్వాలనే వీళ్ళు రైతు బంధు జూన్లో ఇవ్వాలి. అంటే రైతులకు పెట్టుబడి కోసం ఇచ్చేది జూన్లో ఇచ్చేది. ఇంతవరకు మీరు ఇవ్వనే లేదు. ఆగస్టు ఎండింగ్ వచ్చేస్తుంది, సెప్టెంబర్ రోజు అక్టోబర్లో మళ్ళీ సెకండ్ క్రాప్ మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది.
అంటే వీళ్ళకు రైతుల ఎందు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎప్పుడు ఇస్తారు మళ్ళా ఈ రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అది కూడా చెప్తలేరు. ఇలా ఇంకొకటి విచిత్రం ఏంటంటే వాళ్ళు వీళ్ళు కొట్లాడుకొని మొట్టమొదట ముంచుతున్నది రైతులు. వాళ్ళు వీళ్ళు ఉపన్యాసాలు ఇచ్చి ఛాలెంజ్లు అనుకుంటా అది అనుకుంటా ఇది అనుకుంటా ఆఖరికి ముంచుతున్నది ఎవరంటే రైతులు. ఇది మనకి అలా ఎంత వస్తుంది ఇవాళ మొత్తము రాయలసీమకు నీళ్ళు మళ్ళీ ఇచ్చింది వాళ్ళు. నేను ఇంతకుముందే కాదు ఎప్పుడుంటో చెప్తున్నాను. ఏమి దాని గురించి పట్టించుకునే నాదురే లేడు. మీకు సిస్టమేటిక్గా నీటిని కాపాడండి. ఈ రైతులకి ఆర్థిక సాయం చేస్తానో చక్కగా ఇచ్చి రైతులను ఆదుకోండి. ఇక్కడ కృష్ణానది జలాలను కూడా కాపాడండి. మన హక్కును పోగొట్టుకోవద్దు. ఎందాసు పెట్టుకున్నారు. నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, ఈ మంత్రులను తెచ్చిపెట్టుకున్నారు సరిపోయా. ఆయన అక్కడ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తాడు. చీఫ్ సెక్రటరీగా ఆయన ఉన్నప్పుడు ఇక్కడ సంగమేశ్వర లిఫ్ట్ అని మన నీళ్ళు అన్యాయంగా అక్రమంగా కృష్ణానది జలాలనేమో తీసుకపోతాడు. ఇప్పుడు ఆయనకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అక్కడ ఆయన చేసిన ప్రాజెక్టులో ఆయనకు చేయాలనేది? ఎవడా ఈ మంత్రులకు? ఎవడు చెప్పాలి ఈ మంత్రులకు? ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అక్కడనే ఉంటుంది. ఆదిత్యనాథ్ శాస్త్రి ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి. ఆయనకు అసలు ఏమైనా ఉందా అవగాహన అంటున్నావా? నీళ్ళ మీద, నదీ జలాల మీద ఆయనకేమైనా అవగాహన ఉందా? లేదు. ఒక మంత్రి మాట్లాడతాడు. ఇప్పుడు ఈడ మొత్తము ఇప్పుడు ఈ మంత్రుల పాత్ర ఎట్లా అయిపోయినాయంటే స్వార్థపూరితమైనటువంటి పాలన జరుగుతాం. అందుకోసం ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ మీరు చెప్పిన హామీలు నెరవేర్చండి. 2000 4000 చేస్తామన్నారు. 4000 5000 4000 చేస్తామన్నారు. అది చేస్తలేదు. మెమరీ ఉంది అని అనుకుంటారా? అదేమంటారు, జ్ఞాపక శక్తి తక్కువ ఉంది వీళ్ళకు, మర్చిపోతారులే అని అనుకుంటున్నారా వీళ్ళు? ఆడ ఆంధ్రప్రదేశ్లో పోయినసారి చేశారు చూడు. పోయినసారి అన్ని ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసి పడేసి. అందుకోసం ఇప్పుడు నువ్వు ఏమేం చెప్పినావు అవన్నింటినీ నెరవేర్చు. ఎందుకంటే నేను 6 నెలల దగ్గర కూర్చున్నాను, దాటిపోయింది. అందుకోసం వచ్చింది. ఇప్పుడు నాకు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా వ్యవహారాలు చేస్తుంటారు ఇక రైతులు. కొంతమంది భూములు వేరే మధ్యాహ్నం మీడియేటర్కు అమ్ముతారు. ఇప్పుడు వాళ్ళకు జీపీఏనా ఏమంటే జనరల్ పవర్ ఆఫ్ అయితే పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఆ గొల్ల కుర్మలు ఉన్నారు యాదవులు పాపం. ఇప్పుడు వాళ్ళకు ఇంక ఇప్పుడు ఆ కేసు దాంట్లో బట్టి ఆ కేసు తెలియని దగ్గర ఇది తేలుతుంది. వాళ్ళకు అంటే యాదవునికి మేలు చేసినట్ట కీడు చేసినట్ట. ఇప్పుడు ఇంకా రెండవ విషయం ఏంటంటే గమ్మత్తు, దాంట్లో ఇప్పుడు మీరు ఒక అంటే ప్రతిపక్షంలో ఉండే అంటే మా కార్యకర్తల మీద మీరు అంటే రకంగా రివెంజ్ తీసుకుంటున్నారా? ఇది కరెక్ట్ కాదు కదా. ఇద్దరిని అడుగుతున్నా. ఇవాళ ఒకేట్లో 2 పోస్టులు వదులు అని మొత్తుకున్నాను నేను. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరికైనా ఈయనకు చెప్పుకోవాలి ఆయనకు చెప్పుకోవాలంటే ఇప్పుడు 2 ఒకరి తర్వాతకి వెళ్ళిపోవాలి. కొడుతున్నా పోలీసులతో కూడా. ఇది న్యాయబద్ధంగా ఉందా?
ఆ యాదవులకు ఉపయోగకరంగా ఉందా ఏమి ఇప్పుడు అడుగుతున్నా, ప్రజాప్రతినిధులను కూడా కోరుతున్నా, యాదవులకు న్యాయం చేయండి. పోయి ఆ కేసులు పడదాకా అవి అవి ఎన్నడూ తేలాలి.